యేసుప్రభు ఏమంటాడంటే, ఇతరులు మీకేం చేయాలని మీరు ఆశిస్తారో, ఇతరుల నుంచి మీరేం ఆశిస్తారో అదే మీరు ఇతరులకు చెయ్యాలి అని అంటాడు. అంటే ఈరోజు విశ్వాసుల యొక్క కుటుంబము మాకు సమయం ఇచ్చేయాలి. మేము బోధించేటప్పుడు అది ఎన్ని గంటలైనా సరే మీరు వినాలి, కూర్చోవాలి, నిద్రపోకూడదు అని మనం అంటాం కదా. మరి వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు 5 నిమిషాలన్న ఒక సేవకుడిగా మనం భరించగలుగుతామా అనేది ప్రశ్న. భరిస్తున్నామా? భరించము. టైం అయిపోతుంది. అంటే నేను ఏం చేస్తున్నాను అంటే, కొన్ని సందర్భంలో నేను చూశాను. ఈ మీటింగ్స్ జరుగుతాయి కదా ఇంట్లో, సంఘంలో ఉన్న వారి ఇంట్లో. వాళ్ళు సంతోషపడి మా ఇంట్లో మీటింగ్ పెట్టుకుందామయ్యా, మరి మా జీవితాల్లో దేవుడి కార్యాలు చేశాడు, మేము దేవుని మహిమపరచాలనుకుంటున్నాము, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాము, రండి వాక్యం కూడా పంచుకుందాం చెప్తారు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వారు మన ఇంటికి రాలే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి జీవితంలో ఏం జరిగిందో మహిమపరచడానికి వాళ్ళు పిలిచారు. సాక్ష్యంకి సమయం ఇవ్వాలి కదా. మనం ఏం చేస్తాం తెలుసా? మనం వచ్చేదే లేదు. తర్వాత ఏమంటాం తెలుసా? ఆ సాక్ష్యం స్టార్ట్ చేయకముందే సమయం తక్కువ ఉందండి, తక్కువగా చెప్పండి అని అంటాం. అతడు ఆ దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తాడు? సరిగ్గా చెప్పలేడు. ఆ కొంత సమయంలో ఎట్లా చెప్పాలని సరిగ్గా చెప్పాడు. అది పబ్లిక్ రీచ్ అవ్వదు. ఏం చేస్తాడు? కొద్దిసేపు చెప్తాడు, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయండి, నేను టైం తక్కువ ఉంది కాబట్టి ముగించేస్తున్నానని మీ మాటకి, పెద్దల మాటకి గౌరవం ఇచ్చేసి కూర్చుంటాడు. ఇప్పుడు లేచినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? బోధించేటువంటి వ్యక్తి, లేట్ అయింది అయినా పర్లేదు, వాక్య భాగంలోనికి వెళ్దాం, మనం లేట్ అయినా పర్లేదు కూర్చుందాం అంటే. ఇంతసేపు సమయం లేదంటివి, ఇప్పుడు సమయం ఉందంటివి, ఎందుకు? నువ్వు బోధిస్తున్నావు కనుక. అంటే ఎక్కడ నువ్వు ఇతరులకేమో నువ్వు అవకాశం ఇవ్వవు, వాళ్ళు మహిమపరచకుండా, దేవుని మహిమపరచకుండా, ఆ సాక్ష్యం పూర్తిగా చెప్పుకోకుండా అడ్డు పెడుతుంది. నువ్వు ఆపేసినావు, నువ్వు ఆ వ్యక్తి దేవుని మహిమపరచకుండా ఆపేశావు. దీనికి ఇంతనైనా మనసాక్షి అనిపించట్లేదా? పరీక్షించుకోవాలి నన్ను నేనని. సో కనుక మనం బోధించేటప్పుడేమో టైం ఎక్కువగా వాళ్ళు ఇవ్వాలని చూస్తాము. వారు సాక్ష్యం చెప్పేటప్పుడు అయితే 5 నిమిషాలు కూడా భరించలేము. ఎందుకు? పబ్బు గురించి మాట్లాడుతున్నారా, క్లబ్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారా? అంటే దేవుని సేవకులమై ఉన్నటువంటి మనమే దేవుని విషయాలు మాట్లాడుతుంటే, ఒక వ్యక్తి వారి ఇంట్లో మీటింగ్ పెట్టుకొని వారి ఇంట్లో జరిగిన కార్యం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని భరించలేకపోతున్నాము, సమయం ఇవ్వలేకపోతున్నాం అంటే ఏమనుకోవాలి మనము చెప్పండి? అంటే ఇంకో కోణం ఏంటంటే, ఎవరైనా సినిమా పాటలు విన్నా కానీ ఏదైనా నెగిటివ్ వే చూస్తారు. ఎవరైనా మామూలుగా స్టేటస్లు పెట్టేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? అలాంటి స్టేటస్లు చూసి ఇంకా కరెక్ట్ ఛాన్స్ దొరికింది, ఇక వేసుకుందామని ఒక వాక్యాన్ని జోడించేసి అదే మొక్కగా చాలా మంది ఇలా సినిమా పాటలు పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు అని నెగిటివ్. సరే, నెగిటివ్ మీద ఫోకస్ చేస్తాం మంచిది, మరి పాజిటివ్ మీద ఎందుకు ఫోకస్ పెట్టు? ఒక వ్యక్తి మారి వాక్యాన్ని చదువుకొని, ఆ వాక్యాన్ని స్టేటస్గా పెట్టుకొని, ఆ బైబిల్ చదివేది స్టేటస్గా పెట్టుకొని, ఇతరులు కూడా చదవాలని ప్రోత్సహించి అలా స్టేటస్ పెట్టినప్పుడు మరి అలాంటివేమో మీరు చూడరు, చూసినా కానీ దాని గురించి మాట్లాడరు. అయ్యా మీరు వాక్యం చదువుకుంటున్నారు, నేను చూస్తున్నాను, మీరు ఏమేమి పెడుతున్నారు, మరి చాలా సంతోషము, మీరు ఇలా దేవుణ్ణి అనుసరించి సత్యం అనుసరించి నడవడము అని ఒక్కసారన్నా ప్రోత్సహించరు. ఎందుకు? మాకంటే ఎక్కడే ఎదిగిపోతాడని. అంటే ఏమనుకోవాలండి? మారండి, దయచేసి మారండి, అది తప్పండి. అపోస్తులుడైన యోహాను సంతోషించాడండి, మీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుస్తున్నప్పుడు బహుగా